దేవుని ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చేద్దాం స్వరమెత్తి ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పుస్తకం అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి, రోమా పట్టణంలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. ఎందుకనగా మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ అనే అభిషేకము ద్వారా దేవుని యొక్క ప్రేమ మన అంతరంగములలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. చాలా దినాల నుంచి నేను మీకు ఈ సంగతులను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మీ తలల పైకెత్తండి. కొన్ని నిమిషాలు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం ఆలకిస్తాం. దైవజనుడైన పౌలు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ దేవుని ప్రేమను గురించిన ఒక విలువైన అద్భుతమైన విషయాలను సంఘానికి బోధిస్తూ, సంగమ దేవుని ఆత్మచేత ఎప్పుడైతే మనం ముద్రించబడుతున్నామో, దేవుని అభిషేకం మన శిరస్సు మీద ఎప్పుడైతే అభిషేక తైలం, అభిషేక ప్రభావంతో దేవుడు విడుదల చేస్తాడో, ఆ అభిషేకం మన జీవితానికి చేసే అద్భుతమైన కార్యాలు ఏంటి అంటే, మన జీవితంలో ఒక ఆత్మ సంబంధమైన వరములతోనూ ఫలములతోనూ ఆధ్యాత్మికమైన సంబంధమైన ఈ యాత్రలో పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘాన్ని, తన ప్రజలను బలపరిచి నడిపిస్తూ వస్తాడు. అంత మాత్రమే కాక ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ దేవుడు మనతో ఎత్తిపెట్టి మాట్లాడతాడు. దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలోనే, దేవుని ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదకి విడుదలవుతుందో, ఆ ఆత్మ అతని అంతరంగాన్ని దేవుని ప్రేమ చేత నింపుతుంది అని మనం ఇక్కడ గమనిస్తాం. కారణం, దేవుని ప్రేమ చేత సంఘం నింపబడకపోతే, దేవుని ప్రేమ చేత ఒక దైవ సేవకుడు నింపబడకపోతే, దేవుణ్ణి ప్రేమించలేని వ్యక్తి దేవుని కోసం బ్రతకలేడు, దైవ చిత్తం చేయలేడు. అందుకనే దేవుడు అనాదిలో నుంచి మన మూల పితరుడైన అబ్రహాం మొదలుకొని కొత్త నిబంధన పరిచర్య ప్రారంభించిన అపోస్తుల కాలంలో కూడా దేవుడు ప్రతిసారి తన సేవకులను, తన ప్రజలను ఆ దైవికమైన ప్రేమ, ఆ భావజాలముతో నింపడానికి ప్రయాసపడ్డాడు. కారణం, దేవుని ప్రేమ చేత ఎప్పుడైతే ఒక వ్యక్తి నింపబడతాడో, అతని ఆలోచన విధానాలు, అతని తలంపులు, అతని యొక్క ఆధ్యాత్మికమైన జీవితం చాలా ప్రత్యేకంగా మారుతుంది. మాటలకు మాత్రమే పరిమితం కాకుండా అతని జీవితం దేవుని సముఖంలో క్రియారూపకంగా అతను ఏం మాట్లాడుతున్నాడో ఆ అనుభవాన్ని బ్రతికి చూపించగలిగే సామర్థ్యంలోకి అతడు జీవితం చేయడానికి ఇష్టపడుతూ వస్తాడు. అందుకనే ప్రేమ సమస్త జీవితానికి మూలం. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని ఒక దైవజనుడు సంఘానికి ప్రకటించిన రీతిగా, దేవుని సంఘంలో నీకెంత ప్రార్థన ఆత్మ కలిగి ఉన్నావు, నీకెంత పరిచర్య ఆత్మ కలిగి ఉన్నావు, నీకెంత దేవుని వాక్య ఉపదేశం తెలుసు, ఇవన్నీ పక్కకు పెడితే నేను దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆ దైవికమైన ప్రేమ అనే ఒక భావన మన గుండెల్లో ఎంతవరకు నిండి ఉంది అన్న విషయాన్ని మనం బాగా నేర్చుకోవాలి. ప్రేమ చేత నింపబడకపోతే ఒక విశ్వాసి కొంతకాలం సాగుతాడేమో, కానీ తదనంతరం ప్రభు కొరకు సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు అతని జీవితంలో ఎదుర్కొన్నప్పుడు
దేవుని మీద అతనుకున్న ఆశ, ఆసక్తి అన్ని తగ్గుముఖం పట్టి క్రమక్రమంగా దేవుని సన్నిధానానికి దూరం అయిపోతాడు. అందుకనే సంఘానికి దైవ సేవకుడు నేర్పిస్తూ వస్తున్న మాట ఏంటంటే, సంగమా, దేవుని ఆత్మ చేత, ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తన బలమైన ప్రేమ చేత నింపుతాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ వస్తున్నాడు. ఈ విషయాలన్నీ, చాలా విషయాలు నేను మీకు గుర్తు చేశాను. దేవుని ప్రేమ నాలో నిండబడ్డప్పుడు, ఒక వ్యక్తిలో దేవుడి ప్రేమ ఎప్పుడైతే నిండి ఉంటుందో ఆ మనిషి దేవునిలాగా ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఒక సహజంగా లోకంలో ఉన్న ఒక సాధారణమైన వ్యక్తి వలె కాకుండా దేవుని భావజాలం, దేవుని యొక్క మనసుతో అతను ప్రేమించడం ప్రారంభిస్తాడు. దేవుడు లోకమంతటిని ఎలా ప్రేమించాడో ఆ మనిషి కూడా, ఆ దైవజనుడు కూడా, ఆ సంఘము కూడా ఒక విశాలమైన దృక్పథం కలిగి బతుకుతుంది. నేను, నా ఇల్లు బాగుంటే చాలు అన్న భావజాలంతో వాడు ఉండడు. దేవుని ఆలోచన అతని గుండెల్లో ఉంటుంది. దేవుడు సువిశాలమైన ఈ సర్వ జగత్తును ఆయన ప్రేమిస్తూ వచ్చాడు కనుక అదే భావన దేవుని ప్రేమ చేత ఏ వ్యక్తి అయితే నింపబడతాడో, దేవుని ప్రేమ చేత ఏ వ్యక్తి అయితే నింపబడతాడో ఆ వ్యక్తి కూడా ఈ సువిశాలమైనటువంటి జగత్తు క్షేమం కోసం, అందరూ బాగుండాలి, అందరూ దేవుని సన్నిధిలో ఎదగాలి, అందరూ క్రీస్తు ప్రేమ దగ్గరికి రావాలి, ప్రజలు ఆశీర్వదించబడాలన్న ఒక ఉన్నతమైన ఆలోచనతో బ్రతకడం ప్రారంభిస్తాడు. ఈ భావజాలం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఏ వ్యక్తి గుండెల్లో దేవుని ప్రేమతో నింపబడతాడో వాడే ఇలాంటి భావజాలం కలిగి ఉంటాడు. అందుకనే సేవకులు, అపోస్తులు, పరిశుద్ధులందరూ వారు మాటలకు మాత్రమే పరిమితం కాకుండా, నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, నేటి క్రైస్తవ సమాజం అత్యధికంగా మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది. మన భాషలో చెప్పాలంటే మాటలు కోటలు దాటుతాయి, జీవితం దగ్గరకు వచ్చేసరికి ఏముండదు. దేవుని కొరకు ఏమన్నా కానయ్యా అని అన్న మనిషి సరిగ్గా మందిరానికే రాలేడు. ఇక తర్వాత సంగతి అది. మాటలు చాలా పెద్దగా ఉంటాయి. ఎవరైనా కొత్తవాడు ఆ వ్యక్తి యొక్క మాటలు వింటే, అమ్మో చాలా వైరాగ్యం కలిగిన విశ్వాసం ఉన్నాడే అని అంటారు. సేవకులు చూసి అంటారు, మీకు మంచి విశ్వాసులు ఉన్నారని అంటారు. 4 రోజులు ఉంటే తెలుస్తుంది వాడి విశ్వాసం ఏందో, వాడు బ్రతికేందో. కారణం, అందుకే అపోస్తలుడైన పౌలు 1000 సంవత్సరాల క్రితం సంఘానికి ఈ మాటను ఎత్తిపెట్టి మాట్లాడతాడు. సంఘమా, పరలోక రాజ్యం మాటలతో కాదు కానీ దేవుని శక్తితో కూడింది. మీరు మాటలకు మాత్రమే పరిమితం కాకండి. ఒక దైవజనుడిగా పులిపీటి మీద మాట్లాడడానికే సరిపోయే వ్యక్తిగా ఉండొద్దు. ఆ ప్రతి మాట మన వ్యక్తిత్వ జీవితంలో నెరవేర్చడానికి ప్రయాసపడే వ్యక్తిగా ఒక దైవజనుడు, ఒక దేవుని సంఘం అలాగున బ్రతకడానికి ఇష్టపడే కలిగిన వ్యక్తిగా ఎదగాలి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మాటలతో ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించలేవు. పర సంబంధంగా రేపు మహిమలో నిలబడే సంఘం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా క్రియల రూపకములో దేవుని కొరకు బ్రతికి చూపించే విధంగా జీవన విధానము చేయాలి అని చెప్తాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు తన సంఘానికి రోమా పత్రిక రాస్తంటాడు, నాకు నా దేవుని మీదున్న ప్రేమ అది ఎత్తైనా, లోతైనా, కరువైనా, ఖడ్గమైనా, హింసైనా, ఉపద్రవమైనా, ఉన్నవి అయినా, లేవి అయినా, ఏ పరిస్థితులు నా ప్రభు మీద నాకున్నటువంటి బాండింగ్, ఆ ప్రేమ, ఆ భావజాలాన్ని ఎవడు తగ్గించలేడు, ఏ పరిస్థితి ఆ ప్రేమను ఆర్పలేదు అని చెప్పేస్తాడు. ఏ పరిస్థితులు పరిశుద్ధుల యొక్క ప్రేమను తగ్గుముఖం పట్టేటట్టుగా వారి ప్రేమ సాదాసీదాగా బతకలేరు. వాళ్ళు దేవుని కొరకు ఒక అచంచలమైన ప్రేమ కలిగి దేవుని సముఖంలో బ్రతికిన పరిశుద్ధులను మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. హల్లెలూయా.
చపాలి గట్టిగా హల్లెలూయా. చదముషరి హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం నువ్వు అలవాటు చేసుకో. బైబిల్ చెప్తుంది, ఆయనను ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతాయి. నువ్వు ఆయనను ప్రేమించడం ప్రారంభించు. ఆయనని ప్రేమించే విషయంలో నువ్వు వెతకడం నేర్చుకో. నీకు ఏ అనుభవాల గుండా, ఏ మార్గాల గుండా నీ జీవితానికి మేలు కలుగుతాదో నా దేవుడు అన్ని రకములైన మేలులను, ఆశీర్వాదాలను నీకు, నీ కుటుంబ వ్యవస్థకు అందించడానికి ఆయన ఇష్టపడతాడు. అబ్రహాము ప్రేమను తన క్రియల రూపకంలో రుజువు చేసుకున్నాడు. పేతురు తన ప్రేమను తన ప్రాణ త్యాగముతో రుజువు చేసుకున్నాడు. ఈరోజు ఒక దేవుని సంఘముగా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పేవాడు, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడేవారు, పరిశుద్ధాత్మతో నింపబడి మందిరంలో గంతులు వేసి ఆరాధించేవారు. ఇదిగో దేవుని వాక్యం నీతో నాతో హెచ్చరించి మాట్లాడే మాట బాగానే ఉంది. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఒకసారి నిన్ను నింపుతున్నప్పుడు అచంచలమైన దేవుని ప్రేమతో నిన్ను నింపుతాడు అన్న వాక్యం నీలో నెరవేర్పు జరుగుతుందా? నీలో నెరవేర్పు జరుగుతుందా? ఆ మహిమ కలిగిన దేవుని ప్రేమతో నీ గుండెలు నిండబడి ఉన్నాయా? ఆలోచించు. అంచె దినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అన్న లేఖన ప్రకారం ఈరోజు క్రైస్తవ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో దేవుణ్ణి ప్రేమతో నింపబడిన ప్రజలు కనుమరుగవుతున్న దినాలు. నా దేవుని సంగమా, మరొకసారి ప్రభు లేఖనాన్ని బట్టి నా దేవుడు నాతో నీతో మాట్లాడే మాట, మనము దేవుని ప్రేమ చేత మన అంతరంగాలు నింపబడి బ్రతకాలి. హల్లెలూయా. చదవము గట్టిగా హల్లెలూయా. చెబుదామా హుషారుగా హల్లెలూయా. నేను గడిచిన దినాల్లో మీకు గుర్తు చేశాను, నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఒక రాజైన నెబుకద్నెజర్ మనస్సు పశువు మనసుగా ఎప్పుడైతే మారిందో వాడు పశువులాగానే ప్రవర్తించాడు, పశువులాగానే తిన్నాడు, పశువులతోనే పడుకున్నాడు, పశువులాగానే 7 సంవత్సరాలు అడవి గాడిదల మధ్యలో బతికాడు. రాజే, కాళ్ళు చేతులు మనిషివే, పశువులాగా 4 కాళ్ళేం లేవు అతనికి, అడవి గాడిదలాగా తోక చెవులేం పెరగలేవు అతనికి. దేవుడు అతని మైండ్ను, అతని మెదడును పశువు మెదడుగా మార్చినప్పుడు పశువులాగా తినడం, పశువులాగా పడుకోవడం, పశువులు ఉన్న చోట అడవిలో బ్రతకడం, వాటితోనే తిని వాటితోనే పడుకోవడం చేశాడు. మనిషిలాగా ప్రవర్తించలేదు. కారణం మైండ్ మారింది, మనసు మారింది, పశువులాగానే ప్రవర్తించాడు. దేవుని ప్రేమతో నేను ఎప్పుడైతే నీవు నేను నింపబడతామో మనము దేవుని ప్రేమలాగానే ఆలోచిస్తాం, దేవుని మనస్తత్వంతో ఆలోచిస్తాం, దైవికమైన తలంపులు కలిగి ఆలోచిస్తాం. నీ సొంత అభిప్రాయాలు ఒక సాధారణమైన మనిషిగా ఆలోచించలేవు. నువ్వు దైవికమైన తలంపులతో ఉంటావు. కారణం నీ గుండెల్లో నీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కావు, కానీ దేవుని ప్రేమ నిన్ను నన్ను ఎప్పుడైతే కమ్ముతాదో దైవికమైన ఆలోచనలతో నువ్వు ఆలోచిస్తావు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. అందుకనే దేవుని సంఘానికి నా దేవుడు నేర్పించే పాఠం, మనం ఈ కడవరి దినాల్లో నా దేవుని బిడ్డల దైవికమైన ప్రేమతో నింపబడాలి. బైబిల్ చెప్తుంది, ఈ కడవరి కాలంలో దేవుని ప్రేమతో నింపబడని అనేక ప్రజలు దేవునికి దూరం అవుతారు. ఇంకా చెప్పాలంటే దేవుడే వాళ్ళని తీసేస్తాడు. బైబిల్ చెప్తుంది, ఎఫెసీ సంఘానికి రాస్తూ ప్రకటన గ్రంథంలో రాస్తాడు, నీకు మొదట నీకుండిన ప్రేమ నువ్వు పోగొట్టుకున్నావు. ఆ దైవికమైన ప్రేమ భావజాలం నీ ఆలోచనల్లో, నీ మాటలలో, నీ పద్ధతులలో లేదు. కనుక నువ్వు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకొని ఆ మునుపటి ప్రేమతో నువ్వు నింపబడు. ఒకవేళ ఆ భావజాలం, ఆ ప్రేమతో నువ్వు నింపబడకపోతే నేనే నీ స్థానాన్ని నేను తప్పిస్తాను. నేనే దీపస్తంభాన్ని తీసేస్తాను. నా దేవుని సంఘ బిడ్డలారా, ఒకప్పుడు దేవునితో నీకున్నటువంటి ఆ దైవికమైన ప్రేమ, ఆ భావజాలముతో
నువ్వు దినదినము నూతన పరచబడాలి అని ప్రభు లేఖనం బోధిస్తుంది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చాలా విషయాలు దేవుని యొక్క ప్రేమలో ఉండే అనుభవాలు నేను మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. మరొకసారి ఒక మాటను నేను మీకు గుర్తు చేస్తాను. దేవుడు ఈ భూమి మీద ఈ సర్వ జగత్తులో, బాగా వినండి, ఈ సువిశాలమైన ప్రపంచంలో సౌందర్యవంతమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. టూరిజం ప్లేసెస్ అంటాం కదా. ఎన్నో అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అద్భుతమైన సముద్రాలు, అడవిలు, వాటిని చూడడానికి, ఆ సౌందర్యాన్ని చూడడానికి లక్షలాది ప్రజలు ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళి కాస్త రిలాక్స్ అవుతారు. కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ అద్భుతమైన ఆ ప్రకృతి ఆనందాన్ని అనుభవించి వాళ్ళు సంతోషంగా ఆ స్థలాల్లో కొంతకాలం గడుపుతూ వస్తారు. నేటికి సర్వ జగత్తును సృష్టించినటువంటి దేవుడు ఈ సువిశాలమైన భూగోళములో, భూమండలములో, ఇంకా చెప్పాలంటే ఆకాశ నక్షత్రములు, సూర్య చంద్ర నక్షత్రములు, ఈ ఖగోళమంతటిలో ఆయన అధికంగా, ఇంకా చెప్పాలంటే ఆయన ప్రేమించే ఒకే ఒక స్థలం భూమి మీద ఉంది. అదే జీవము కలిగిన దేవుని మందిరము. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చదువు మళ్ళీ ఒకసారి ఆ మాట. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం, కీర్తన 78, కీర్తన 78వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం ఒకసారి తెరవండి. 68వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. కొంచెం పైనుంచి చదువు, 67 నుంచి చదువు. పిమ్మట ఆయన యోసేపు గుడారాన్ని అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును ఆయన ఇష్టపడలేదు. యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. హల్లెలూయా. యోసేపు గుడారానికి ఏమైంది? ఎఫ్రాయిము గుడారాలకు ఏమైంది? దేవుడు ఇశ్రాయేలు సమాజంలో ఉన్న వారి గృహాల కంటే, వాటన్నిటికంటే దేవుడు అంటూ, నేను సియోనును ప్రేమించే దేవుడను. దేన్ని ప్రేమిస్తాడట దేవుడు? చెప్పండి, నోరు తెరిచి. దేన్ని ప్రేమిస్తాడు? సియోన్, ఆయన మందిరం. సియోన్ అంటే ఆయన మందిరం. ఇది నేను కోరిన స్థానం. ఆయన కోరుకున్న స్థలం ఇదే. ఇది నేను కోరిన స్థానము. ఇక్కడ నేను నివాసం చేస్తాను. మేడ మిద్దలు కట్టుకున్న విశ్వాసుల గృహాలను ఆయన కోరుకోలేదు. ఈ సర్వ జగత్తులో సుందరముతో, వైభవముతో ఉన్న, అనేకమైన సౌందర్యముతో నింపబడిన ఈ భూమండలము, ఖగోళములో నా దేవుడు ఇష్టపడి ప్రేమించే అద్భుతమైన స్థలం జీవము కలిగిన దేవుని మందిరము. హల్లెలూయా. అక్కడ దేవుడు అంటున్నాడు, నేను సియోను ప్రేమించే దేవుడను. అందుకే నా దేవుడు సొలొమోనుతో మాట్లాడుతుంటాడు, మందిరాన్ని కట్టి ప్రతిష్ఠించిన ఆ ప్రార్థనలు అంటాడు, సొలొమోన్, నువ్వు కట్టిన మందిరాన్ని నేను అభిషేకిస్తున్నాను. ఈ స్థలాన్ని నేను పరిశుద్ధపరుస్తున్నాను. సంవత్సరము ప్రారంభం మొదలుకొని సంవత్సరం యొక్క ముగింపు వరకు, జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు నా కనులు ఈ స్థలములో ఉంటాయి. నా మనస్సు ఈ స్థలములో ఉంటాయి. నా చెవి ఇక్కడ చేసే ప్రార్థనల మీద, ఆరాధనల మీద, స్తుతుల మీద నా చెవి ఉంటుంది. ఈ ప్రామిస్ సొలొమోను తన ఇంటికి పొందుకోలేకపోయాడు. ఈ ప్రమాణం దావీదు తన రమ్యమైన అంతఃపురానికి పొందుకోలేకపోయాడు. ఏ విశ్వాసి ఇంటికి, ఏ అద్భుతమైన మహానగరాలకు నా దేవుడు ప్రమాణం చేయలేదో, దేవుడు అంటున్నాడు, నా మందిరం మీద నా కన్ను సదాకాలం ఉంటుంది. నా మందిరం మీద నా చెవి ఎప్పుడు ఉంటుంది. నా మందిరం మీద నా మనసు ఎప్పుడు ఉంటుంది. నేను దృష్టి పెట్టే దేవుడను, నా మనసు పెట్టే దేవుడను. ఎందుకో తెలుసా? నా మందిరాన్ని నేను మిక్కటముగా ప్రేమించే దేవుడను. హల్లెలూయా.
చబలి గట్టిగా హల్లెలూయా. చదమౌషరి హల్లెలూయా. ఇప్పుడు నా దేవుని సన్నిధానంలో ఒక విశ్వాసిగా నీతో నా దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి నేను మాట్లాడుతున్నాను. నువ్వు నిజంగా అభిషేకం నీ గుండెల్లో నిలబడి ఉంటే, ఆత్మచేత నింపబడిన విశ్వాసివైతే, పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల్లో నీ అంతరంగంలో గూడు కట్టుకొని ఉంటే, ఆత్మ దేవుని ప్రేమతో మిమ్మల్ని నింపితే, ఆ ప్రేమ నిజంగా దేవుని ప్రేమే అయితే, దేవుడు ప్రేమించిన వాటిని ఆ ప్రేమ కలిగిన నీవు నేను కూడా ప్రేమించగలము. హల్లెలూయా. నా దేవుడు ఒకదాన్ని ప్రేమిస్తాడు, నువ్వు ఒకదాన్ని ప్రేమిస్తావు. నా దేవుడు కొన్నిటిని ఇష్టపడుతుంటే నువ్వు కొన్నిటిని ఇష్టపడుతుంటావు. నా దేవుడి ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. కారణం దేవుని ప్రేమ నీలో లేదు. అందుకనే నా ప్రభు పరిసయ్యులు శాస్త్రులు మాటి మాటికి ఆయనతో మాట్లాడుతూ ఉంటే, నా ప్రభు ఒకరోజు అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము ఇలాగ జీవించలేదు, మీ హృదయాలను నేను ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఏ అబ్రహాం ఇస్సాకు సంతానంగా పిలువబడుతున్నారో, ఏ యూదులు ఏ ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడుతున్నారో ఆ ప్రజలతో అంటాడు, దేవుని ప్రేమ మీలో లేదు. ఒకవేళ ఆ ప్రేమ మీలో ఉంటే నన్ను చంపాలని మీరు ప్రయత్నం చేయరు. వాస్తవమే. క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాస బిడ్డలుగా, దేవుని సేవకులుగా చలామణి అవుతున్న వారు లక్షల కోట్ల మంది. కానీ ఆ నిజ దేవుని ప్రేమతో నింపబడి ఆ దైవికమైన ప్రేమ కలిగి బ్రతికేవారు చాలా కొద్ది మంది. అందుకే నా దేవుడు అంటున్నాడు, నేను నా సన్నిధి నిలబడే నా మందిరాన్ని నేను ప్రేమించే దేవుడను. ఆ ప్రేమ నీలో ఉంటే నీవు కూడా నా దేవాది దేవుని, నీ తండ్రి ఇంటిని నువ్వెప్పుడు ఘనపరిచే విశ్వాసిగా బతుకుతావు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఒక పశువు మనసు వచ్చిన నెబుకద్నెజరు పశువులాగా ప్రవర్తించాడు. దేవుని ప్రేమతో నింపబడ్డ ఒక విశ్వాసి దేవుడు ప్రేమించే వాటిని ప్రేమిస్తాడు. అంతే. ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు, మీరు ఏ మందిరానికైనా వెళ్ళండి, 100 మంది విశ్వాసులు అయితే 10 మంది ఆరాధనకు రారు. ఏ సంఘంలో పోయినా, ఏ ఆదివారం పోయినా 10% ప్రజలు వర్షిప్కు రారు. ఏమయ్యారు? లేరా భూమి మీద అంటే ఉంటారు, భూమి మీదనే. కానీ పనులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, బంధువు వచ్చాడు, చుట్టం వచ్చాడు, లేకపోతే ఎవడో బంధువు చచ్చిపోయాడు, ఎన్నో కారణాలు. నా ప్రభు వాక్యం చెప్తుంది. ఎంతమంది చెప్పగలరు నా దేవుని మందిరాన్ని నేను నిజంగా ప్రేమించే విశ్వాసినని? దేవుడు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఒక మానవుడిగా జీవితాన్ని గడిపాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 12 ఏళ్ల వయసులోనే దేవుని మందిరంలో పరిచర్య చేశాడు. ఏ మందిరానికి, ఏ మందిరములో దేవుడో, బాగా వినండి, ఏ మందిరములో దేవుడో ఆ దేవుడే ఆ మందిరంలో పనిచేశాడు. ఆయన దేవుడు, ఆయన ప్రభు, ఆయన ప్రభువై ఉండి ఆ మందిరంలో మానవ జన్మ ఎత్తినందుకు ఆయన పరిచర్య చేశాడు. 12వ ఏట నుంచి పరిచర్య చేశాడు. మీకు సత్యం చెప్తాను, వినండి. ఈరోజు దేవుని నమ్మిన ప్రజలు కోట్ల మంది ఉన్నారు, మందిరము లేని ప్రజలు లక్షల మంది ఉన్నారు. నా మాట సత్యం. ఈ తరం నాశనానికి కారణం ఏంటో తెలుసా? ఈ తరం ప్రజలు సర్వనాశనం కావడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మందిరం తప్ప. ఇల్లు, వాకిలి, కుటుంబం, ఉద్యోగం, సంపాదన అన్నీ ఉన్నాయి, మందిరం లేదు. అంతే. ఏ చర్చికి వెళ్తారంటే క్వశ్చన్ మార్కే. అందుకే ఈ తరం ప్రజలు ఒక శాపగ్రస్తంగా మారడానికి కారణం. ఇశ్రాయేలు యాత్ర మీకు గుర్తు చేస్తాను. పగలు మేఘముగా, రాత్రి అగ్నిగా నా దేవుడు ముందు నడిచాడు. ఇశ్రాయేలు 40 ఏళ్ల వారి అరణ్యపు యాత్రలో వారితో కలిసి సాగింది దేవుని మందిరము. హల్లెలూయా. సభలు గట్టి హల్లెలూయా.
ఎక్కడ గుడారం వేసుకుంటే అక్కడ ఫస్ట్ మందిరం కట్టారు, తర్వాత గుడారాలు వేసుకున్నారు. మందిరం కట్టారు, బలి అర్పించారు. మిగతా ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకున్నారు. తర్వాత ప్రయాణం చేస్తున్నప్పుడు మందిరాన్ని చుట్టుకున్నారు, భుజాన మోసుకున్నారు, వెళ్ళారు. మందిరము లేకుండా 40 ఏళ్ళ ప్రయాణం లేదు వాళ్ళది. ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలు మందిరము లేకుండానే వాళ్ళ యాత్రలు సాగుతున్నాయి. అందుకే కుటుంబ వ్యవస్థలో అతులాకుతలం, కన్నబిడ్డల జీవితాలు సర్వనాశనం. ఎందుకు? మందిరపు వారి జీవితంలో ఒక బంధము, ఒక అనుబంధముతో కూడిన అనుభవాలు లేకపోవడం. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డలకు మొదట నువ్వు పరిచయం చేయాల్సింది ఆయన మందిరమే. హల్లెలూయా. చెబుదావా గట్టిగా హల్లెలూయా. ఏ బంధువుకు దూరం ఉన్నా, సమస్యలు వచ్చినా ఉండు, కానీ నా బిడ్డ, నా కుమారుడా, బ్రతికినంత కాలం మందిరానికి సమీపంగా బతుకని ఒక జ్ఞానవంతురాలైన తల్లి తండ్రిగా నీ బిడ్డలకు, నీ కొడుకులకు బోధించు. కారణం, మందిరముతో బంధము కలిగినటువంటి ప్రజల జీవన విధానాలు చాలా అద్భుతకరంగా మారాయి, ఆశీర్వాదకరంగా మారాయి. నా ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేసిన దినాల్లో అనేక ప్రజలు వీడు దయ్యం పట్టినాడు అని అన్నారు. ముఖాముఖిగా గడ్డం పట్టుకొని పీకి ముఖం మీద ఫో అని ఉంచారు. ఎక్కడ రియాక్ట్ కాలే. కానీ ఎక్కడైతే తన దేవుని మందిరం, తన తండ్రి ఇల్లు అస్తవ్యస్తంగా మారుతుందో, ఎక్కడైతే మందిరంలో వ్యాపారం జరుగుతుందో, ఎప్పుడైతే మందిరం పాడు కావడం చూశాడో, కనికరము కలిగిన, కటాక్షము కలిగిన నా దేవుడు కొరడా పట్టుకోవడం ప్రారంభించాడు. వ్యాపారం చేస్తున్న ఆ పావురాలు అమ్మేవారి పీటలను పడేశాడు, రూకలను మార్చేవారిని వెళ్ళగొట్టేశాడు. ఆవేశంతో మాట్లాడాడు, నా తండ్రి ఇల్లును, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు, నా మందిరాన్ని పాడు చేస్తున్నారు. ఆలోచించు. ఆయన ఎక్కడ స్పందించకపోయినా, ఆయన ప్రేమ ప్రతి చోట చూపించిన మందిరములో, దేవుని సేవలో అక్రమము జరిగినప్పుడు ఆయన సహించలేకపోయాడు. బాగా ఆలోచించు. ఆయన చాలా త్వరగా రియాక్ట్ అయ్యే ఒకే ఒక అంశం, జీవము కలిగిన దేవుని మందిరము. హల్లెలూయా. చపాల చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. మందిరం పట్ల నీ భావన ఎలా ఉంది బ్రదర్? మందిరం పట్ల నీ భావన ఎలా ఉంది? మందిరాన్ని నువ్వే కోణంలో చూస్తున్నావు? మందిరానికి నీకున్న బాండింగ్ ఎంత? సర్వ ప్రపంచంలో ఒక యెరూషలేము మందిరంలో ఏదైనా ఇష్యూ జరిగితే ప్రపంచమంతా గలిబిలవుతుంది. కారణం, సర్వ జీవన కోటికి, సర్వ జగత్తుకు యెరూషలేమే క్షేమానికి ఆధారం. సర్వ ప్రపంచానికి క్షేమానికి యెరూషలేము ఆధారమైనప్పుడు, నా దేవుడు ఒక విశ్వాసిగా నీ క్షేమానికి ఆధారముగా నిలిపినదే నువ్వు ఆరాధనకు వెళ్తున్న దేవుని మందిరము. హల్లెలూయా. ఆ మందిరం నీకు క్షేమాన్ని ఇస్తుంది, ఆ మందిరం నీకు సమాధానాన్ని ఇస్తుంది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నేను సియోనును ప్రేమించే దేవుడను, నా మందిరాన్ని నేను ప్రేమిస్తాను. ఈరోజు ఆ ప్రేమ నీకుంటే నువ్వు దేవుని మందిరాన్ని నిశ్చయంగా ప్రేమిస్తావు. దేవుని సన్నిధానాలను, ఆయన సభలను, ఆయన కూడికలను, ఆయన ప్రార్థనలు, ఆయన నామంలో జరిగే కార్యకలాపాలను నువ్వు మిక్కటంగా ప్రేమిస్తావు. దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు అలాగే స్పందిస్తావు. ఆ ప్రేమ నీకు లేక మందిరం అంటే బోర్ వస్తుంది, మందిరం రావడానికి మనసు ఒప్పదు, మందిరానికి రావడానికి నీకు ఆరోగ్యం ఉండదు. మందిరానికి రావాలంటే చాలా సమస్యలు వస్తాయి. ఈ దినాలల్లో అన్నీ ఉన్నాయి, ఏముండవు. అందుకనే దేవుని నమ్మిన అనేక కుటుంబాల్లో దారిద్ర్యం, పేదరికం, కుటుంబంలో అస్తవ్యస్తాలకు గల కారణం వాళ్ళు దేవుని మందిరానికి వారు విలువ ఇవ్వకుండా జీవించే జీవితమే. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రభు ఆ దైవికమైన మనస్సును ఎరిగిన దైవజనుడైన రాజైన దావీదు అంటాడు, దేవా, చదువుతావా 26వ కీర్తన 8వ వాక్యం తీయండి బైబుల్. 26వ కీర్తన 8. యెహోవా నీ నివాస మందిరమును
ఇదిగో ఇదిగో నీ మహిమ, నీ అభిషేకం, నీ తేజో మహిమ నిలబడే ఆ స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలవా అమ్మ? నువ్వు చెప్పగలవా ఇట్లా? అయ్యా, నేను ఈ మందిరాన్ని నేను ప్రేమిస్తానయ్యా. నీ నివాస మందిరం, దేవుడు అదృశ్యంగా జీవము కలిగిన ఆయన మందిరంలో సంచారం చేస్తాడు. బాగా వినండి. నీ కనులకు అది కనబడకపోవచ్చు, ఆయనను చూసే మనోనేత్రాలు నీకు లేకపోవచ్చు. బైబిల్ చెప్తుంది దేవుని నివాసం ఇది. ఆయన ప్రసన్నత, ఆయన తేజో మహిమ నిత్యం ఆయన మందిరము మీద ఒక షకీనా మేఘము వలె కమ్ముంటుంది. అది చూసేవాడికి తెలుస్తుంది, అలా ఎదిగిన వాడికి అర్థమవుతుంది. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీ నివాస మందిరం, నీ నివాస మందిరం. సర్వమును సృష్టించిన వాడి ఇల్లు. నా దేవుడు అంటున్నాడు, నీ నివాస మందిరమును నేను ప్రేమిస్తున్నాను ప్రభా అంటాడు దావీదు. అంత మాత్రమే కాదు, ఆ మందిరములో నీ తేజో మహిమ నిలబడుతుంది, నీ మహిమ సంచారం చేస్తుంది. అదృశ్య దేవుడిగా ప్రతి వారి కన్నీళ్లను చూస్తూ నీ సన్నిధికి వస్తున్న ప్రతి వారి నోటిలో నుంచి వస్తున్న ప్రార్థన, వారి నోటి నుంచి వస్తున్న స్తుతి ఆరాధనలు నువ్వు వినే దేవుడు. అందుకే సేవకులు ఎందుకు చెప్తారు? నోరు తెరువు, ప్రార్థించు, నోరు తెరువు, స్తుతించు, ఆరాధించు, గణపరచు. ఎందుకు చెప్తారు? ఆయన ఇక్కడ వింటాడు. చెప్పడు, ఆయన ఏం చేస్తాడు? అందుకే నువ్వు మాట్లాడవు, అందుకే మాట్లాడవు. నోరు బాగా మౌనంగా అవుతుంది, నోరు మౌనంగా అవుతుంది. కారణం, ఇక్కడ నువ్వు చేసే మొర దేవుడు ఎంత గొప్పడో తెలుసండి. నోటి నుంచి బయటకి రాకున్నా కూడా అంతరంగంలో మాట్లాడే స్వరాన్ని కూడా నా దేవుడు వింటాడు, ఇక్కడ వింటాడు. హన్నా మందిరంలో ప్రార్థన చేస్తుంది. ఆవిడ ఒక భక్తి పర్రాలు. ఇంట్లో ప్రార్థన చేసుకొని ఉండదా? ఆమెకు కలిగిన నిందను బట్టి ఎన్నిసార్లు సంవత్సరాల తరబడి ప్రభువా నాకు గర్భమయ్యా, ఈ నింద తొలగించని అడిగి ఉండదా? దేవుని మందిరానికి వచ్చి ఒక పక్కన మోకరించి బాధ చెప్పుకునే ఓపిక లేక గుండె నిండా నిండిపోయిన అవమానం దుఃఖాన్ని లోపల ఏడుస్తూ తన పెదవులు కదులుతున్నాయి, గట్టిగా మాట్లాడలేదు. కారిపోతున్న తన కన్నీళ్లను అంతరంగంలో చెప్పుకుంటుంది. దైవజనుడు, అమ్మా ఏంటమ్మా ఏదో ఊగుతున్నావు, పెదవులు కదులుతున్నాయి, ఏం మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు, తాగొచ్చావా అని అంటే, అయ్యా నేను చాలా బాధలో ఉన్నానయ్యా, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, నా దుఃఖమంతా దేవుని దగ్గర నేను చెప్పుకుంటున్నానయ్యా. ఆమె ఏం చెప్పిందో ఆమెకు తప్ప ఎవరికి తెలియదు. ఆమె నోరు తెరిచి ప్రార్థించలేదు గట్టిగా, అంత బాధ ఉంది ఆవిడకు. దైవజనుడు ఏం చెప్పావు అని అనలే, నువ్వేం చెప్పుకున్నావో దేవుడు నీకు కలుగజేయునుగాక అని అన్నాడు. ఆమెన్. చదువుదాం కదా, ఆమెన్. వెళ్ళింది. ఆ సంవత్సరమే ఆమె గర్భాన్ని నా ప్రభు తెరిచాడు. నేను అంటున్నాను, నోరు తెరవకుండా అంతరంగములోనే దుఃఖముతో చెప్పిన ఒక స్వరాన్ని నా దేవుడు వినగలిగే చెవులు మందిరములో ఉంటే, నువ్వు అర్థధ్వని చేసిన నీ ప్రార్థన ఆయన వినడా? నువ్వు నోరు తెరిచి ఎలుగెత్తి ఒక సుంకరి వలె ప్రభువా నేను పాపిని అని నువ్వు ప్రార్థించిన ప్రార్థన వినడా? ఇది వినే స్థలం. అందుకే సాతాను చాలా మంది నోర్లను మూసేస్తుంది మందిరంలో. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి ఇక్కడికి రాగానే మాట్లాడాడు, అందరితో కలిసి పాడడు, అందరితో కలిసి ఆరాధన చేయడు, అందరితో కలిసి ప్రార్థన చేయమంటే స్వరం రాదు. నోరు తెరవండి, నోరు తెరవండి, గట్టిగా వేయండి అని 100 సార్లు సేవకుడు చెప్పినా ఎవడు నోరు తెరవాడు. కారణం ఇదే, ఇక్కడ నోరు తెరిస్తే ఆయన విని జవాబిచ్చే స్థలం ఇది. హల్లెలూయా. అందుకనే దైవజనుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నేను
నీ సన్నిధి నిలబడే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఈ మాట ధైర్యంగా చెప్పగలవా? దేవుని సన్నిధానాన్ని నేను నిండు మనసుతో ప్రేమించే విశ్వాసిని. నాకు దేవుని నివాస మందిరాన్ని నిండు హృదయంతో ప్రేమించే సేవకుడను. ఎంతమంది చెప్తారు ఈరోజు? ఎందుకు చెప్పలేకపోతున్నావు అని అంటే, నీ గుండెలో దేవుని ప్రేమ లేదు. నీ ప్రేమలన్నీ వేరు. లోకం, కులం, కుటుంబం, బంధువులు, స్నేహితులు, వారికి ఏమన్నా అయిందంటే పరుగున వెళ్ళిపోతాం. ఎవడి ప్రేమ దేని మీద ఉందో దాన్నే కదా ప్రేమిస్తాడు. అంతే. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఆయన మందిరాన్ని ఘనపరిచిన వారి జీవితాలను నా దేవుడు ఘనపరిచాడు. ఇది పరిశుద్ధ లేఖనం చెప్పే సత్యం. బైబుల్ నీ దగ్గర, నీ చేతిలో ఉన్న బైబుల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆకాశము భూమి గతించిన, ఇందులో రాయబడిన ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. ఇది 100కి 100 జరిగే, ఇందులో రాయబడ్డ ప్రతి వాగ్దానము అవును అని చెప్పే గ్రంథం ఇది. ఇందులో చెప్పిన విశేషమే మీకు చెప్తున్నాను. దైవజనుడైనటువంటి, దేవుని మిక్కటంగా ప్రేమించే అలవాటున్న దానియేలు ఒక బానిసగా పోయాడు. పరాయి దేశం, అక్కడ మందిరాలు లేవు, ఆరాధనకు వెళ్ళే అవకాశం లేదు. అయినా తన ప్రారంభం నుంచి ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఆయన 3 సార్లు ప్రార్థన చేస్తాడు. మన 3 సార్లు 3 పూటలు, ఇంకా అవసరమైతే ఇంకోసారి ఎక్కువనే అయితే తప్ప తగ్గేదేం లేదు. ఆయనకు ముమ్మారు ప్రార్థించే అలవాటు. కానీ తనది కాని దేశంలోకి వెళ్ళాడు. బైబుల్ చెప్తుంది, చదువుతావా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తీయండి అందరు దయచేసి. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్యం. దానియేలు తెలుసుకొనినను, ఇదిగో అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం ఇదిగో దేవుని పరిశుద్ధులకు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒక మనిషికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి, అలవాట్లు. పుట్టుకతోని కొన్ని అలవాట్లు వస్తాయి, అవి చచ్చిపోతే తప్ప అలవాట్లు పోవు. దేవుని బిడ్డలకు కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆత్మీయులకు ప్రార్థన చేసే అలవాటు, ఉదయకాలం లేచే అలవాటు, అర్థమవుతుందా? మందిరాలకు వెళ్ళే అలవాటు. కొన్ని అలవాట్లు మన జీవన విధానంలో దేవునితో సాగిపోతున్నప్పుడు కొన్ని అలవాట్లు మనకు వస్తాయి. దైవజనుడైన దానియేలు కూడా ఒక అలవాటు ఉంది. రోజు 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంది. కానీ తనది కాని దేశంలో బానిసగా అమ్ముడుపోయిన తర్వాత యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచూ వచ్చెను. హల్లెలూయా. చదమ స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. తన కిటికీలు తెరిచాడు. బాగా వినండి. కారణం, మందిరం 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. యెరూషలేము ఎక్కడ, బబులోను దేశం ఎక్కడ? మందిరం కనపడదు ఆయనకు. తనది కాని దేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఇండియాలో ఉన్న దానియేలు అమెరికా పోయినట్టుంది పరిస్థితి. కానీ తన మనసు మందిరం మీద ఉంది. వినండి, వీరిని అంటారు భక్తులని. అర్థమైందా? మన ఊర్లో మందిరమే కనపడదు, మన కాలనీలో ఉన్న మందిరమే కనపడదు. లోకంలో ఒక సామెత అంటది కదా, నీ కళ్ళు బాగానే నెత్తికి ఎక్కినాయి, నీకు ఎవడు కనపడుతున్నాడు? నీకు మందిరం కనపడదు కదా, రేపు నీకేం కనపడకుండా చేస్తాడు దేవుడు. నీకేం కనపడదు, ఇక తడువులాడాలి. అంతే. బైబిల్లో ఉన్న ఒక సీక్వెన్స్ చెప్తాను, వినండి. నువ్వెట్లా కొలుస్తావో
ఆయన అట్నే కొలుస్తాడు. నువ్వు ఆయనను గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. బైబిల్ అంటూ నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నువ్వు దేవుణ్ణి ఎలా రియాక్ట్ అవుతావో నీ విషయంలో కూడా నా దేవుడు అలాగే రియాక్ట్ అవుతాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. బాగా వినండి. నీకు ఆయన సన్నిధి కనబడకపోతే నీవు దేవుడు కూడా నీకు కనబడకుండా మరుగైపోతాడు. దేవుని ప్రజలకు ఈరోజు చాలామందికి మందిరాల్లో కంట్లకు కనబడడం లేదు. సమాజంలో సమస్య ఇది. ఏ దైవ జనుని అడిగినా ఇదే చెప్తాడు. ఆరాధనకు సగం మంది వస్తే సగం మంది రారు. ఒక రోజు వస్తే ఒక రోజు రాడు. కారణం ఇదిగో దానియేలు లాగా ఆ దేశాన్ని పాలించే 3వ అధిపతి పొద్దున్నేస్తే ఫైళ్ళు చూడాలి. అంత పెద్ద రాజ్యరికంలో ఉన్న దానియేలు అంటాడు, నేను 3 సార్లు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. నేను మందిరానికి దూరమై ఉండొచ్చు, కానీ నా మనసు మందిరానికి దూరంగా లేదా. తలుపులు తెరిచాడు యెరూషలేము వైపు. నీ దృష్టి మందిరము మీద ఎప్పుడైతే ఆనుకుంటుందో నా దేవుని దృష్టి నీ ఇల్లు మీద నిలబడుతుంది. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. దైవజనులు మన అయ్య ఎప్పుడు చెప్తాడు, ఊరికే కలలు గనకు దీవెన రాదు. దేవుడు దీవించాలంటే కొన్ని ఖచ్చితమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొన్ని క్రమాలు ఉంటాయి. నువ్వు అని ఏడవగానే దేవుడు నిన్ను దీవించడు. అర్థమవుతుందా? దేవుడు దీవించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు పెట్టాడు. ఇదిగో దానియేలును పరాయి దేశంలో గొప్ప వ్యక్తిగా చేశాడు. నీ పుట్టిన ఊర్లోనే నీకు పేరు లేదు. పరాయి ప్రాంతంలో భాషరాని దేశంలో ఒక బానిసగా వెళ్ళిన ఒక దానియేలును, ఒక యోసేపును, ఒక ఎస్తేరును, ఒక షడ్రక్ మేషక్ అబద్దిగోలు ఆ దేశమును శాసించగలిగే వ్యక్తులుగా మారడానికి కారణం వాళ్ళ ఎడ్యుకేషన్ కాదు, వాళ్ళు దేవుణ్ణి గౌరవించే ఒక అద్భుతమైన ఆలోచన కలిగిన వ్యక్తులు. వాళ్ళు దేవుని మందిరాలకు దూరం అయ్యారు, కానీ దేవుని సన్నిధికి వాళ్ళు దూరంగా మారలేదు. అంత దూరం పైన ప్రతిరోజు తలుపులు తెరిచి యెరూషలేము ఏ దిక్కుకుందో ఆ దిక్కునకు 2 చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను ఈ మందిరానికి చాలా దూరంగా ఉన్నాను, అయినను ఈ దిక్కున నీ మందిరం ఉంది కనుక మందిరపు దిక్కున నా చేతులెత్తి నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. మందిరాన్ని గుండెలో పెట్టుకున్నారండి వాళ్ళు. మందిరాన్ని వారి హృదయంలో, దేవుని నివాస స్థలాన్ని వారు ఎంతో ప్రేమించారు. అందుకనే దావీదు యొక్క జీవితం, దావీదు లాంటి రాజు ఇశ్రాయేల్లో ఎవడు లేడు. ఎవరితో మాట్లాడాలన్న దేవుడు దావీదు పేరెత్తుతాడు. నీ పితరుడైన దావీదు లాగా నువ్వు లేవు. అందరినీ తూకం ఒక తక్కలకి కాంటతో పోల్చినట్టుగా ఎవడినైనా దేవుడు దావీదుతోనే పోలుస్తాడు. కారణం దావీదు హృదయం అలాంటిది. అందుకే దావీదు ప్రేమించినట్టుగా దేవుని మందిరాన్ని ఎవడు ప్రేమించలేదు. దేవుని మందిరం పట్ల ఆయనకున్న వాంఛ లాంటిది, ఆయనకున్న పరితపన లాంటిది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దేవా నీ మందిరాన్ని, నీ నివాస స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా, హల్లెలూయా. మందిరం, మందిరం. నా దేవుని పిల్లలారా, మందిరం పట్ల నీ భావజాలం ఏంటి? మందిరం మీద బాగున్నా వినండి. ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడు అని అంటే మొదట మందిరానికి దూరం అవుతాడు. మందిరానికి దూరం అవుతున్నాడు అని అంటే త్వరలో అతని పతనం ప్రారంభమవుతుంది అని అర్థం. బాగా వినండి. అందుకే దేవుని ప్రజలకి దేవుని మీద విసుగు పుట్టించడు సాతాను. మందిరం మీద విసుగు పుట్టిస్తుంది, మందిరానికి రాకుండా చేస్తుంది, మందిరం మీద మనసు లేకుండా చేస్తుంది. మందిరంలో కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. మందిరం అని అంటే చికాకు పుట్టిస్తుంది. ఎందుకు అనంటే దేవుని ఇంటికి బిజినెస్ చేశాడు. అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయి పందుల పట్టు తినడానికి గల కారణం బిజినెస్లో ట్రిక్స్ తెలవక కాదు, తండ్రి ఇంటిని విడవడమే సమస్త దరిద్రానికి కారణం. తండ్రి నేను వెళ్తాను, నాకు డబ్బు ఇచ్చేయి, దూరదేశం వెళ్ళి నేను వ్యాపారం చేస్తాను అని అన్నాడు అని అంటే వ్యాపారం మీద ఆ మాత్రం పట్టు లేకుండానే అంటాడా?
బయటకెళ్ళి బతికే దమ్ము లేకుంటేనే అలా మాట్లాడతాడా? మాట్లాడడు. ట్రిక్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, బయటకెళ్ళి బాగుపడగలిగే అనేకమైనటువంటి జ్ఞానం ఉంది అతనికి. కానీ ఎవ్రీ స్టెప్, ప్రతి అడుగులో ఫెయిల్ అయిపోయాడు. కారణం, తండ్రి ఇంటిని విడిచిపెడితే నీ ప్రయత్నాలు, నీ ఆలోచనలు, నువ్వే ప్లాన్ వేసినా అది నాశనం అవుతుంది. కారణం, బైబిల్ చెప్తుంది, నీ మందిరములోని సమృద్ధి వలన మేము తృప్తి పొందుచున్నాము. సమృద్ధి ఎక్కడుంది? మనకి మందిరంలో ఉంది. బాగా వినండి, సర్వ ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి ఒక విశ్వాసికి? జీవము కలిగిన దేవుని మందిరంలో ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకొని గడిచిన దినాలన్నీ దేవుణ్ణి స్తుతించి మరుసటి వారం జీవన వ్యాపారంలో, కుటుంబ వ్యవస్థలో వెళ్ళాలి. చాలామంది కాళ్ళ మీద కాలు వేసుకొని, లుంగి కట్టుకొని, సెల్ ఫోన్ పట్టుకొని ఊపుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆరాధన టైంలో ఊగిన కాలు ఒకరోజు ఊగకుండా అవుతుంది. మందిరం లేదు. అర్థమైందండి? మందిరం లేదు, ఆరాధనలు లేవు, దేవుని సన్నిధి మీద ఆ దైవికమైన వాంఛ లేదు. పోదాంతి, చేద్దాంతి, నడుస్తే అన్న ఒక భావన, నిర్లక్ష్యం. ఏదైతే నువ్వు నిర్లక్ష్యం చేసావో అదే సర్వ నష్టానికి నీకు మూల కారణంగా మారుతుంది. ఒకరోజు నువ్వు ఏడుస్తావు, కానీ అవకాశం ఇవ్వడు దేవుడు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలకి జీవము కలిగిన దేవుని మందిరపు విలువలు తెలవవు. అందుకే కోడికలకు రావడానికి టైం ఉండదు, ఆరాధనలకు రావడానికి టైం ఉండదు, దేనికి టైం ఉండదు. ఇది నేటి కాలంలో ఉన్న పెద్ద సమస్య. అందుకనే క్రైస్తవ దేవుని బిడ్డల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో, అప్పు సమస్యలతో, అనారోగ్యాలతో, ఎన్నో పోరాటాలతో నింపబడ్డాయి. కారణం, సమృద్ధి ఎక్కడ దొరుకుతుంది నీకు? ఊట ఉన్న చోటు వేరు, నువ్వు వెతుకుతున్నదంత వేరు. దేవుని వాక్యం అంటుంది, దైవజనుడైన దావీదు, నీ మందిరములో ఉన్న సమృద్ధి మేము తృప్తి పొందుతున్నాం. ఆ పందుల పట్టు తిన్నవాడు అంటాడు, నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. బాగా వినండి, ప్రతి పిల్లవాని ఆశీర్వాదం తండ్రి సంపాదన మీదనే ఉంటుంది. అవునా కాదా అమ్మ? అవునా కాదా? తండ్రి బిచ్చగాడైతే పిల్లలు బిచ్చగాలే. ప్రతి ఆశీర్వాదం, ప్రతి అవసరత తండ్రి సంపాదన మీదనే ఆధారపడుతుంది. పిల్లవాడు ఏది అడగాలన్నా తండ్రినే అడగాలి. ఒకవేళ తల్లికి అడిగినా మీ నాన్నకు అడుగుని అంటారు. కారణం, సంపాదనకు సృష్టి ఆయనే సంపాదిస్తాడు కనుక. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, నా తండ్రి అంటావు కదా నువ్వు. నీ దేవుని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రభువా, నా తండ్రి అంటున్నావు కదా. నీకు తెలియదా నీ ప్రతి అక్కర నీ తండ్రి దగ్గర దాగి ఉంటుందని? నీ ప్రతి అవసరత తండ్రి ఇంటిలోనే ఉంటుందని? నీ ప్రతి దీవెనకు కారణం తండ్రి ఇల్లే అవుతుందని జ్ఞానం లేక తండ్రి ఇంటికి దూరంగా బతికి జీవితాన్ని శాపగ్రస్తంగా చేసుకుంటారు. దేవుని ప్రేమ ఒక మనిషిలో ఉంటే, ఒక విశ్వాసిలో ఉంటే, దేవుడు ప్రేమించే వాటిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆ దేవుడు ప్రేమించేది భూమి మీద. బాగా వినండి, నువ్వు 100 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నా దేవుడు దృష్టి సదాకాలం నిలిచే స్థలం మందిరమే. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ 100 అంతస్తుల బిల్డింగ్ మందిరంలో పిడికిన మట్టితో సమానం కాదు. మందిరం వేరు. దేవుని నివాసం ఇది. దేవుడు అదృష్టంగా తిరుగుతాడు. ఇక్కడ తిరుగుతాడు. అది గుడిసెనా, గుణ పెంకులదా, రేకులదా? కాదు. తండ్రి ఇల్లు అన్న భావన నీవు కలిగి ఉండాలి. అందుకని దేవుని వాక్యంలో నేను మీకు మాట చూపిస్తాను. అదే దైవజనుడైన దావీదు అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ మాట నువ్వు చెప్పగలమా? నా పిల్లలు, నా కుటుంబం, నా బంధువులు తర్వాత సంగతి. నా తోటి విశ్వాసులు ఎలా ఉంటున్నారో వాళ్ళ ఇష్టం. నేనైతే నాకిచ్చిన నా దేవుని మందిరంలో నేను ఒక ఆశీర్వాదకరమైన విశ్వాసిగా.
ఒక దీవెనకరమైన సేవకుడిగా, మందిరానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా, పచ్చగా దీవెనకరంగా నేను బతుకుతున్నాను అని ఎంతమంది చెప్పగలం? అన్నిటికీ సమయానికి పోతాం, మందిరానికి తప్ప. 4 కిలోమీటర్లు ఉన్నోడు అదే టైం అవుతుంది, 4 అడుగులు వేసేవాడికి కూడా అదే టైం అవుతుంది. ఎందుకు ఎలా అయితే చెప్పమంటారా? నీ స్వభావం అది. నీకు రాంగ వాగడ్డం రాలేదు, రాంగ 4 పాములు నీకేం ఎదుర్కోలేవు. నీ బుద్ధి అది, నీ బుద్ధి. పోదంతి 500 కూలిచ్చే మేస్త్రి చేతి కింద పని చేసేవాడు సమయానికి వెళ్తాడు. నీ సర్వ ఆశీర్వాదాలకు కారణమైన దేవుని దగ్గరికి నీకు సమయానికి రావడానికి కుదరదు. 10 గంటలకైనా లేటే, మధ్యాహ్నం 12 గంటలకు పెట్టినా అర్ధగంట లేటే ఖచ్చితంగా. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. టైం సమస్య కాదు, నీ వ్యక్తిగత సమస్య. నీ మైండ్ సరిగ్గా లేదు. దేవుని సన్నిధిని ప్రేమించే స్వభావం నీకు లేదు. అందుకని దేవుని మందిరంలో జరిగే కోడికలు, ఆరాధనలు, ఆ దైవికమైన మీటింగ్లు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానంలో జరిగే దైవికమైన వాటికి నీ మనసు రాదు. వెళ్ళాలి, అనుభవించాలి, నేను కూర్చోవాలి, నేను ప్రార్థించాలి, నేను నా ప్రజలతో కలిసి ఆరాధించాలి, ఈ ఆశ ఉండదు. ఆదివారం రావడమే ఎక్కువ. అందుకే మన జీవన విధానాలలో లోపాలు, లోటుల గల కారణం. హల్లెలూయా. ఒకరోజు రాజైన హిజ్కియా జీవిస్తున్న దినాల్లో పరాయి దేశపు రాజులు యుద్ధానికి వచ్చారు. ఆ రాజులు భయంకరమైన శక్తి సామర్థ్యం కలిగిన రాజులు. వాళ్ళు వచ్చి హిజ్కియాకు ఉత్తరం రాస్తున్నారు. మర్యాదగా మాకు సరెండర్ అయిపో, మా దగ్గర లొంగిపో, మాతో యుద్ధం చేసే శక్తి నీకు లేదు. నీ దేవాలయం, నీ దగ్గర బంగారం ఏమేమైతున్నాయో అవి పంపించే, నాతో యుద్ధం చేసి నువ్వు గెలవలేవు అని ఉత్తరం రాస్తే హిజ్కియా అంటాడు, లేదు, మాకు మా దేవుడు తోడుగా ఉన్నాడు, మేము యుద్ధం చేస్తాం, గెలుస్తాం అని ఆయన అంటాడు, నీకు ఎలాగూ గుర్రాలు రథాలు లేవు, నేనే పంపిస్తాను 2000 రథాలు. కనీసం రథాల మీద కూర్చున్నవాడైనా ఉన్నాడా నీకు? నాతో యుద్ధం చేస్తానంటున్నావు నువ్వు. 2000 రథాలు పంపిస్తాను నేను నీకు. కూర్చోగలిగిన వాడు సైనికుడైనా ఉన్నాడా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, పొలిమేల దగ్గరికి చంటాడు. ఇశ్రాయేలు ప్రజలారా, హిజ్కియా మాట విని మోసపోకండి, దేవుడు కాపాడుతాడని ఏవేవో చెప్తున్నాడు. అవన్నీ ఒట్టి మాటలు. ఆయన మాటలు నమ్మి మీరు మోసపోకండి, మర్యాదగా లొంగిపోతే బతుకుతారు అని ఉత్తరము రాస్తే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఆ రాజైనటువంటి హిజ్కియా, ఇదిగో ఆ వ్యక్తి రాసిన, ఆ పలికిన మాటలు ఉన్నాయే, ఆ మాటలన్నీ ఉత్తరం రాశాడు కదా, ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని మందిరములో పరిచాడట. హల్లెలూయా. చదవమా గట్టిగా హల్లెలూయా. చపాలు చేతులతో ఇచ్చారుగా హల్లెలూయా, హల్లెలూయా. యెషయా పుస్తకము 37వ అధ్యాయం, దయచేసి ఒకసారి తీయండి, 14వ వాక్యము చదువుతురండి. యెషయా గ్రంథం 37:14 నుండి. ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని, వారు పలికిన ఆ ఉత్తరములో ఉన్న మాటలను విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థించేశాను. యెహోవా యెహోవా
కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా అష్షూరు రాజులు యెహోవా లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్ములను రక్షించుము. హల్లెలూయా. అదిగా ప్రార్థన లిస్ట్ ఓపెన్ చేశాడు. మందిరంలో ప్రార్థన లిస్ట్ ఎందుకుంటుందో తెలుసా? ఇదే ప్రార్థన లిస్ట్ అలా ఓపెన్ చేశాడు దైవజనుడు. ఏమేమైతే అతను పలికాడో, ఏవేవైతే అతడు హేయమైన మాటలు మాట్లాడాడో అవన్నీ దేవుని మందిరంలో ఉత్తరమును తెరిచాడట. తెరిచి చూడు ప్రభువా, వాళ్ళు పలికిన మాటలు చూడు, నీ కను పెడతావు కదా మందిరంలో, నువ్వు చూడు వాడు పలికిన మాటలు, నువ్వు మమ్మల్ని రక్షించు దేవుడవు కాదా? దేవుని మందిరంలో అతడు ఉత్తరాన్ని తెరిచాడట. మన ప్రతి ప్రార్థన విజ్ఞాపన, మన గుండెల్లో, మన కుటుంబంలో ఉన్న ప్రతి అంశంను నువ్వు దేవుని మందిరములో తెరుచుకోవాలి. ప్రభువా, నా పరిస్థితి ఇది, నా కుటుంబం ఇది, నా పిల్లల భవిష్యత్తు ఇది, నా ఆశ ఇది, నా అవసరతలు ఇవి, నా ఆలోచనలు ఇవే. దేవా సహాయించి, దేవా నాకు సహాయించి. మందిరంలో ఎప్పుడైనా పర్సనల్గా ఒక గంట 2 గంటల ప్రార్థన చేసుకున్న అలవాటు నీకు ఎప్పుడైనా ఉందా? ఎక్కడికైనా మందిరానికి వెళ్తే, దేవుని మందిరం నీకు ఎక్కడికైనా నువ్వు వెళ్ళే పరిస్థితులు ఆసన్నమైతే మందిరంలోకి వెళ్ళి ప్రార్థించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చేసుకున్నారా ప్రార్థన? నిర్మల పోయినప్పుడు మీ మందిరంలోకి పోయి మోకరించి ఎవరైనా బాతకాన్ని కొట్టి పంచాయతీలు పెట్టి 4 సార్లు నిర్మల అంతా రౌండ్ కొట్టొచ్చారా? ఏం చేశారు? మందిరంలో రాత్రి పడుకున్నావు కదా, దేవుని సన్నిధిలో కూర్చుని అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు కుటుంబంలో ఉన్నాయి. ఒక గొప్ప దేవుని మందిరంలో కూర్చుని రాత్రి ఇచ్చాడు దేవుడు. పులిపిడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా కుటుంబం ఇది, నా పరిస్థితి ఇది, నా బిడ్డలు ఇది, నా అవసరతలు ఇవి చెప్పుకున్నారా? ముచ్చట పెట్టుడిగా సమయం అయిపోతుంది. నేను ఒక సేవకుని, నేను దేవుని మందిరంలోనే ఉంటాను. అక్కడికి వెళ్ళానంటే పులిపిడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ మందిరానికి వచ్చాను, నీ దాసుడను, నీ మందిరంలో నీ దృష్టి పెడతావు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నమ్మకంగా నీ కొరకు బతుకుటకు పనిచేయటకు నాకు శక్తి కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకొని, మళ్ళీ దైవజనులు ప్రార్థన చేసి పొమ్మన్నా మందిరంలో ఒకసారి చిన్న ప్రార్థన చేసుకొని బయటకు వెళ్తాం. ఇవన్నీ ఆత్మీయ లక్షణాలు. ఇవి అప్పుడే ఉరికిపోతామా? ఎప్పుడు వెళ్ళిపోవాలా ఇక్కడి నుంచి? కాదు. ఒక దీవెన పొందే లక్షణాలు అవి కావు. నువ్వు ఏ మందిరంలోకి వెళ్ళినా ఒక ఆత్మీయ లక్షణాలు అవి. వర్తమానం విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత మందిరము దాటి వెళ్తున్నప్పుడు, ప్రభువా నన్ను దీవించి పంపించు, నేను వెళ్తున్నాను, వారమంతా నేను మళ్ళీ నా ఉద్యోగం, నా వ్యాపారం, నా కుటుంబంలో నేను వెళ్ళాలి, నీ సన్నిధికి వచ్చి వెళ్తున్నాను, నీ సేవకులతో ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను, నాతో నన్ను బలపరచు, విన్న మాటలు నా అంతరంగంలో నిలబెట్టు అని ప్రార్థించుకొని వెళ్ళాలి. ఇవి పరిశుద్ధుల యొక్క గుణ లక్షణాలు, అలవాట్లు. ఇవి నీకు ఏ అలవాట్లు ఉన్నాయో, నీకు ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నావో ఆలోచించు. ఒక దానియేలు యథాప్రకారం 3 మారు ప్రార్థన చేసే అలవాటు ఉన్న వ్యక్తిగా ఒక పరిశుద్ధుల లక్షణాలు ఇవి. మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మందిరంలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, మందిరంలో కుటుంబ వ్యవస్థలో సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కాస్త మందిరానికి భార్యాభర్తలుగా వచ్చి దేవుని సన్నిధానంలో కాసేపు ప్రార్థన చేసుకొని, దేవునితో కుటుంబ పరిస్థితులన్నీ చెప్పుకొని, ప్రభు దగ్గర ఒక సమాధానాన్ని పొందుకొని
నెమ్మదిగా వెళ్ళాలి. పిల్లలకు సమయం ఉన్నప్పుడు వెళ్ళి కాస్త మందిరంలో కొంచెం ప్రార్థన చేసుకొని రాపోండి అని చెప్పే తల్లిదండ్రిగా ఇవే మన జీవితాన్ని నిలబెడతాయి. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నో మాటలు మాట్లాడతారు. డాక్టర్ అబ్దుల్ కలాం అనే రాష్ట్రపతి మాటలు కొన్ని నేను చదివినప్పుడు అనిపించేది. ఆయన అంటాడు ఏంటంటే, కళ కనడం చాలా సులువే కానీ కళ సాకారం చేసుకోవడం చాలా కష్టం. కళలో లాయర్ అయిపోయినట్టు, డాక్టర్ అయిపోయినట్టు కళ పెద్ద విశేషం ఏముంది? ఏమన్నా కష్టమైందా? రాత్రిలో ఆపరేషన్ చేసినావు ఏమన్నా? ఏం చేయలేవు. కళలో డాక్టర్ అయిపోయినట్టు పడుతుంది, యాక్టర్ అయిపోయినట్టు పడుతుంది. నువ్వు డాక్టర్గా సుత్తం తర్వాత లేచి, నువ్వు తెల్లారి లేచి డాక్టర్ చదివి డాక్టర్ అయి చూడు. ఒక పెద్ద ఇల్లు కట్టినట్టు కళ పడుతుంది. ఇల్లు కట్టి చూడు వెళ్తుంది. కళ కనడం ఏముందండి? కళ సాధకం చేసుకో. దాని వెనక ఎంత ప్రయాసపడాల్సి వస్తుంది. ప్రభు నాకు అది చూపించాడు, ఇది చూపించాడు అని చెప్తారు. దేవుడు చూపించింది నువ్వు అంటే ఆయన నెరవేర్చడు. నువ్వు కష్టపడాలి దానికోసం. హల్లెలూయా. శబ్దా గట్టిగా హల్లెలూయా, శబాలుషరి హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలు కలలు అంటారు, అంతే. కలలు సార్థకం చేసుకోరు. కలగంటారు. కలలో వాళ్ళ పిల్లలు పెరిగినట్టు, పెద్దవైనట్టు, ఉద్యోగాలు చేసినట్టు, వ్యాపారాలు చేసినట్టు కలలో ఎన్నెన్నో చూస్తారు. అవి జరగాలి అని అంటే నువ్వు దాని వెనక ప్రయాసం పడాల్సి వస్తుంది. దాని వెనక నువ్వు క్రమశిక్షణతో కష్టపడాల్సి వస్తుంది. దాని వెనక నువ్వు పట్టుదలతో ప్రయాసపడాల్సి వస్తుంది. కలగని మెలుకున్నట్టుగా నువ్వు హ్యాపీగా కూర్చుంటే నీ కలలు నీ ముందు దర్శనం నెరవేరవో. హల్లెలూయా. నీ భర్త నీతో కలిసి మందిరానికి వచ్చినట్టు కలబడ్డాదా? నువ్వు వండుకుంటే రాడు, వాడు బొందల దగ్గరికి పోతాడు, రాడు. నువ్వు దాని వెనక ప్రయాసపడాలి. ప్రభువా నువ్వు నాకు చూపించావు, నా భర్త రక్షణలోకి వస్తాడని నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన విను. నువ్వు వాగ్దానం చేస్తావు నెరవేరుస్తావని. నువ్వు దాని వెనక ప్రార్థన, ప్రయాసం, సువార్త అవన్నీ ప్రతిఫలముగా దేవుని దర్శనం నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. సభాగటిగా హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డల మీద మీకు మీ క్షేమాని కోసం చెప్తున్నాను. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. ఆయన సన్నిధికి విలువ ఇవ్వడం నేర్చుకో. బాగా విను. పెద్దవాడికి నువ్వు విలువ ఇవ్వకుండా చిన్నవాడిగా నీకు విలువ పెద్దోడి దగ్గర నుంచి రావడం ఆశించడమే తప్పు. అర్థమవుతుందా? నీకంటే పెద్దవాడిని నువ్వు మొదట గౌరవించు. సర్వశక్తి కలిగిన దేవుని నువ్వు మొదట గౌరవించడం నేర్చుకో. ఆ తర్వాత నా ప్రభు నిన్ను గౌరవిస్తాడు. సమాజంలో గౌరవమైన స్థానంలో తెస్తాడు. ఒక విలువైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. నువ్వు ఆయన గౌరవించకుండా సమాజంలో నీకు గౌరవ స్థానాన్ని దేవుడు తెస్తాడని అనుకోవడం పొరపాటు. అందుకనే చాలామంది ప్రజలు చాలా విచారం. ఆ ధైర్యం, ఆ గుండె ధైర్యం అది ఏంటో నాకు అర్థం కాలేదు. మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చోగలిగిన ధైర్యం, దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో బతకగలిగే ధైర్యం, దేవుని మందిరానికి రాకుండా అన్నం తినే ధైర్యం కొంతమందికి ఉంటుంది. ఈ తరంలో చాలామంది ప్రజలు అలాగే బతుకుతున్నారు. నా దేవుని సంఘ బిడ్డలారా, ఆలోచించండి. మందిరము నీకు దూరం అవుతుంది అని అంటే నువ్వు చాలా త్వరలో దేవునికి దూరం అయిపోయే ప్రమాదం పొంచి ఉంది అని అర్థం. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో ఒక వాగ్దానం చేశాడు. ఒక మాట చదువుదాం, ప్రార్థన చేసుకుందాం. లేవియా కాండం 26వ అధ్యాయం తీయండి దయచేసి అందరు. లేవియా కాండము 26వ అధ్యాయం 9వ వాక్యం నుంచి 7వ వాక్యం నుంచి చదువుతున్నా. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. మీ శత్రువులు ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్ములను విస్తరింపచేసి
మీతో నేను చేసిన నిబంధనలు, ప్రమాణాలు, వాగ్దానాలు స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నా మందిరమును మీ మధ్యలో ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు నేను దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. హల్లెలూయా. చదమ్మ చేతులే తుష్టారు. హల్లెలూయా. నేను మిమ్మల్ని దీవిస్తాను, మీకు సంతానం ఇస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను. మిమ్మల్ని నష్టం చేయడానికి, మిమ్మల్ని పాడు చేయడానికి ఏ శత్రువు అయితే వస్తాడో, ఏ సమస్య వస్తాడో నేనే వాళ్ళను నాశనం చేస్తాను. ఎందుకు? ఇవన్నీ మీ కుటుంబంలో జరగడానికి నేనేం చేస్తాను తెలుసా? నేను మీతో ఉంటాను, నా మందిరం మీ మధ్యలో ఉంచుతాను. హల్లెలూయా. నా మందిరం మీ మధ్యలో ఉంచుతాను. సర్వ ఆశీర్వాదాలకు దేవుడి ప్రమాణం. మీ 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 ప్రమాణాలు, మీ వాగ్దానాలు నెరవేరాలా? దేవుని వాక్యం అంటుంది, నీ మధ్యలో ఒక భార్యగా, భర్తగా, ఒక తల్లి తండ్రిగా, పిల్లలు కలిగిన కుటుంబంగా మీ మధ్యలో, అంటే మీతో కలిసి మందిరము ఉంచుకునే అనుభవం మీకు ఉండాలి. మందిరముతో అన్యోన్యమైన సంబంధం. హల్లెలూయా. ఒక దైవికమైన అనుబంధం. రాజండి, రాజ్యరికంతో ఎన్నో ఆలోచనలు చేసి మంత్రులను, సేనాధిపతులను పిలిచి ఎట్లా జయిస్తాం, వాని బలమేంది అని డిస్కషన్ చేయాల్సిన రాజు చిట్టి తీసుకొచ్చి మందిరంలో పరిచాడండి. ప్రభా, వాడు అన్న మాటలు వినయ్యా. వాళ్ళందుకే బాగుపడ్డారు, వాళ్ళందుకే దీవించబడ్డారు. మందిరాన్ని గౌరవించు. సకల దీవెనల కారణం అదే. సమయం దొరికినప్పుడు ప్రపంచాన్ని తిరగడానికి వెళ్ళకు. దేవుడు దృష్టి పెట్టే స్థలం మందిరం. అర్థమైందండి? ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా లీవ్స్ దొరికితే 2 రోజులు ఫాస్టింగ్ ఉండి మందిరంలో గడిపేవాళ్ళం. కారణం, చాలా తరచుగా పని బిజీని బట్టి, ఒత్తిడిని బట్టి ఆదివారం వచ్చి త్వరగా వెళ్ళిపోయి పనులు, టెన్షన్లు. కాబట్టి కాస్త ఫ్రీ దొరికినప్పుడు సేవకులకు చెప్పానా, ఒక 2 రోజులు మందిరంలో ఉండాలనుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి వాళ్ళకు పర్మిషన్ అడిగి మందిరంలో ఒక 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేవాళ్ళం. కారణం, మందిరముతో బంధం పెంచుకోవడానికి ప్రయాసపడేవాళ్ళం. 2 రోజులు చుట్టూ దొరికిందంటే అవ్వ, తాత, మామలు, వీమలు ఆదికొత్తారు మనకు. అర్థమైందా? పోయి వచ్చి 2 రోజులు ఈడొక ఇంజక్షన్, ఆడొక ఇంజక్షన్ పెట్టుకొని ఏమైంది అని అంటే తాత దగ్గరికి పోయినాం. తాత 10 రూపాయల బిస్కెట్ ఇచ్చిండు. వచ్చిన తర్వాత సెలైన్లకు 10,000 అయినాయి. అంతే ఉంటుంది. మరి వెళ్ళడం తప్పు కాదు. నీ భావజాలం ఎలా ఉండాలి అని అంటే, సమయం దొరికినప్పుడు కొంత ప్రభుతో గడపడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి అంటే ఒక 2 రోజులు మందిరం కాడ ఉండండి అని చెప్పాలి. ఒక 2 రోజులు మందిరం కాడ గడపండి అని చెప్పాలి. 2 రోజులు మందిరంలోకి వెళ్ళి పరిచర్య చేసి ప్రార్థన చేసుకోండి అని చెప్పాలి. ఎప్పుడైతే మన కుటుంబాలకి, మన పిల్లలకి దేవునితో ముడిపెడతామో, బాగా వినండి, మన పిల్లల ప్రతి అడుగులను సఫలము చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్మల్లో సమ్మర్ హాలిడేస్కి దేవుని బిడ్డలారా కూడికలకు వెళ్తే చాలామంది పిల్లలు ఉంటారు, విశ్వాసుల పిల్లలు ఉంటారు, చాలామంది సేవకుల పిల్లలు ఉంటారు. పోయినప్పుడు ఒక 40-50 మంది పిల్లలు ఉంటారు అక్కడ. వీళ్ళందరూ ఎవరు అంటే హాలిడేస్కి వాళ్ళ తల్లిదండ్రి మందిరం కాడ విడిచిపెట్టేశారు. మందిరం కాడ పొద్దంతా తిరుగుతారు, పని చేస్తారు, ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు. మందిరం అక్కడి నుంచి అన్నం పెడితే తింటారు, సపడగమంటారు. మళ్ళీ స్కూళ్ళు ప్రారంభమైతే మళ్ళీ స్కూల్స్కి వెళ్తారు, బిజీ అవుతారు. కనుక దేవుని సన్నిధానంలో గడపని మనకు ఆ కంఫర్ట్ లేదు కనుక ఇక్కడ మనం పెట్టుకోం. మనకు అలవాట్లు ఉండాలి.
కారణం రాను రాను పరిస్థితులు పెరిగిన కొద్దీ ఎన్నో ఒత్తిడిలను బట్టి ఉద్యోగాలు పరిస్థితులు ఎన్నోతో దూరమైతాం కనుక మన పిల్లలకు పసితనము నుంచి దైవికంగా మందిరములో అంటుకట్టే అలవాటు చేయాలి. హల్లెలూయా. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ దేవుడు ఈ సర్వ జగత్తులో ఆయన ఒకే ఒక స్థలాన్ని చాలా విలువగా ఎంచాడు, అది మందిరం. నీ దృష్టికి మందిరం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నీ దృష్టికి మందిరం చాలా చిల్లరగా ఎంచుతున్నావో అది నీ నీ ఎంపిక, నీ ఎంపిక. అలా ఎంచుతున్నాను కనుకనే ఈ కాలంలో సమయం దొరికితే టూర్లు పోతున్నారు, కానీ మందిరాల దగ్గరికి ఉండి మందిరంలో గడపడానికి ఇష్టపడడం లేదు. అందుకే కుటుంబ వ్యవస్థలు అస్తవ్యస్తం. చాలా దేవుని బిడ్డల కుటుంబాలు పాడైపోతున్నాయి. కనుక నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, నా దేవుని సముఖంలో నేను మిమ్మల్ని దీవిస్తాను, మీ మధ్యలో నా మందిరాన్ని పెడతాను అన్న ప్రమాణం మనం పొందుకోవాలి. హల్లెలూయా. మందిరానికి మన పిల్లలను అంటు కట్టాలి. ప్రభు వాళ్ళను కాపాడుకుంటాడు, వాళ్ళని పెంచుకుంటాడు, వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తాడు, వాళ్ళకు ఆ దైవికమైన అలవాట్లు ఇస్తాడు. మందిరాన్ని జైల్లాగా చూసేవారు ఉంటారు, అర్థమవుతుందా? మందిరం జైల్లాగా చూసేవారు ఉంటారు కొంతమంది విశ్వాసులు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఒక అద్భుతమైన కొలమానం పెట్టాడు. నువ్వు ఇట్లా కొలిస్తే ఆయన అట్నే కొలుస్తాడు, నువ్వు ఇట్లా కొలిసావా ఆయన అట్నే కొలుస్తాడు. కనుక నువ్వు మనసులో నా దేవుని సన్నిధిని, ఆయన మందిరాన్ని నువ్వు ఎలా గౌరవిస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. దయచేసి మోకరిస్తాం.